కుత్బుల్లాపూర్ గాజుల రామారం జంట సర్కిల్లో అధికారులను కలిసేందుకు వెళ్లిన కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఉదయం 11 అవుతున్న కార్యాలయంలో ఖాళీ సీట్లను చూసి నివ్వెరపోయారు. మాజీ ఎమ్మెల్యే ప్రజా సమస్యలపై పట్టింపు లేకుండా సమయపాలన పాటించని అధికారుల తీరుపై మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చేస్తుంటే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జీహెచ్ఎంసీ కమిషనర్ కు ఫోన్ చేసి అధికారుల తీరుపై ఫిర్యాదు చేశారు కూన శ్రీశైలం. సార్ కుత్బుల్లాపూర్ మున్సిపల్ ఆఫీస్కి వచ్చింది సార్. నేను సార్ ఫోన్ వినబడుతుందా సార్? 10:30 అవుతుంది. కమిషనర్ లేడు, ఏఎంసీ లేడు. మన కుత్బుల్లాపూర్ దాంట్లో ఏఎంసీ ఒక్కడున్నాడు. కుర్చీలన్నీ ఖాళీ. గత వారం 10 రోజుల జనాలు వచ్చి చెప్తా ఉన్నారు నాకు, అన్న మున్సిపల్ ఆఫీస్ ఎవరు ఉండలేరన్న. అయితే ఇప్పుడు అదే వచ్చి చెప్తే మల్లారెడ్డి గారు ఏమంటారంటే, లేదు ఓటర్స్ పని మీద బయట పోయిండు అంటే, నేను చూడబ్బా ప్రభుత్వాన్ని బదలాం చేయొద్దు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని బదలాం చేయాలని ఆలోచన మీరు ఉన్నట్టు. టైం టు టైం ఇన్వార్డ్లో ఒక్కరు లేరు సార్, 10 దాకా లేరు. జస్ట్ మీకు కంప్లైంట్ నేను వచ్చి కలుస్తాను. మీకు వీళ్ళ యొక్క పనితీరు గురించి చెప్తున్నా.